ఎంత ఫిక్షన్ అని చెప్పినా మీరు మేమైతే కంపారిజన్స్ చేస్తూ ఉంటాం. చేయండి ప్లీజ్. ఆ ఫ్రేమ్లో నాకు లోగోస్ కనిపించింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 కనిపించింది. దాని కింద టీవీ9 కొంచెం కనిపించింది, ఇంకా వేరే లోగోస్ లేవు. సాక్షిలోకి ఏమన్నా చూడొచ్చండి మేము? అంటే ఒకసారి ఒకటేసి 5 ఏళ్ళు నేను ఎత్తినెక్కిన కూర్చుంటాడు, డిసైడ్ చేసుకో నీకెవరు కావాలి. వాడా వీడా ఇంకెవడైనా 6 years ఎందుకు ఎవరికే కనిపించకూడదు అనుకున్నారా? ఒకసారి ఏమన్నా షాక్ ఇద్దాం అనుకున్నారా? ఒక స్టేజ్ తర్వాత నేను చేసే సినిమాలు నచ్చలేదు. ఎక్కువగా వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎక్కువ మంది చనిపోయారు, ఇలా సూసైడ్స్ చేసుకుని అనేది మనకు తెలుసు. సో దీనికి కొంతమంది కనెక్ట్ చేస్తున్నారు. మనకి ఇష్టమైన నాయకుడు చనిపోయాడని చచ్చిపోవడం, సూసైడ్ చేసేసుకోవడం రాజశేఖర రెడ్డి గారి దగ్గరే జరగల, చాలా చోట్ల జరిగింది. తెలంగాణ ఉద్యమంలో నిలువున కాల్చి చచ్చిపోయారు. శ్రీకాంతాచార్య నిలువున కాల్చి చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఫండింగ్ చేశారా అంటే, నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాను 2 కాళ్ళ ప్యాకెట్లు. తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపరు, నమస్తే తెలంగాణ తెరు, మరి నేను కొనుక్కుంటాను కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే కదా. చంద్రబాబు గారికి అంతే, జగన్ గారికి అంతే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసినా అంతే. ప్రతినిధి 2 April 25th రావడానికి రీజన్స్, ఇప్పుడు ఓటర్స్ని ఇంపాక్ట్ చేయడానికి, ఎలక్షన్స్ని క్యాష్ చేసుకుని మీరు డబ్బులు తెచ్చుకోవడానికి. థాట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆర్జీవి గారిని ఒకసారైనా చెప్పడం, షేర్ చేసుకోవడం, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా సార్? నేను నీకు ఒకటే సజెషన్ ఇస్తాను, అలా తీయొద్దన్నారు. శ్రీ విష్ణు గారు ఉన్నారు, ఆయన సినిమాలో మీరు క్యామియోలు చేయడం, మీ సినిమాలో ఆయన, ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. ఇలా కాంబినేషన్ మేము కోరుకుంటున్నాం. మొన్నే ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏదైనా చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. అప్పట్లో ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్ బాగా యాక్టివ్గా ఉండుంటే ఆ సినిమా మొత్తం రీల్స్లోనే ట్రెండ్ అవుతూ ఉండేది. బట్ ఇప్పటికి కూడా ఆ సినిమా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. దానికి సీక్వెల్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారనమాట. బట్ 10 ఏళ్ల తర్వాత కూడా ఆయనలో ఏ మార్పు లేదు, మరి ఏంటో కూడా అడుగుదాం. అండ్ ఈ సినిమా డైరెక్ట్ చేసిన ఆయనను చూస్తే మనం షాక్ అవుతాం. 30 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఉండి ఆయన ఎందుకు మరి సినిమాల్లోకి వచ్చారనేది కూడా తెలుసుకోవాలి, మాట్లాడేద్దాం. మనతో పాటు ప్రతినిధి మూవీ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ ప్రియమైన దర్శన్. హాయ్ సార్, బాగున్నారా? ఏంటి 10 ఏళ్ళకి కొంచెం ఎవరికైనా ఏజ్ పెరుగుద్ది, తగ్గిందేంటి? అదేంటి అలా కలిసి వచ్చింది? లేదు, నిజంగా అంటే ఇప్పుడు మనం పక్కాగా ప్లాన్ చేసినా కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది కోఇన్సిడెన్స్గా కరెక్ట్గా అదే రోజు 10 ఏళ్ళ తర్వాత 2014లో ఏ రోజు రిలీజ్ అయిందో 2024లో అదే రోజు రిలీజ్ అవ్వడం, ఇంత కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది అసలు అర్థం కాదు. అనుకోగానే జరిగింది. యాక్చువల్ మేము జనవరి 25 అనుకున్నాం రిలీజ్. ఫస్ట్ లుక్ పోస్టర్లో అదే డేట్ వేసాం. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, కాల్ షీట్స్, డేట్ అడ్జస్ట్మెంట్స్, మేనేజ్మెంట్, సో వీటి వల్ల కొంచెం డిలే అయింది. అనుకోకుండా April 25 అయింది. సో సార్ 6 years ఆల్మోస్ట్, ఏంటి ఎందుకు ఎవరికే కనిపించకూడదు అనుకున్నారా? ఒకసారి ఏమన్నా షాక్ ఇద్దాం అనుకున్నారా? ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, బట్ ఒక స్టేజ్ తర్వాత నేను చేసే సినిమాలు నచ్చలేదు. సో బ్రేక్ అనుకున్నాను, ఆ బ్రేక్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. కాదు, మీకు మా ఆలోచన అర్థం కావట్లేదు. మీ సినిమాలే మాకు నచ్చుతాయి జనరల్గా, మీరు రివర్స్లో చెప్తున్నారండి. అంటే లాస్ట్లో కొన్ని సినిమాలు, ఫ్యూ ఫిల్మ్స్ 2017, 2018లో చేసింది. బట్ మాకు మీ మీద ఉన్న ట్రూ ఒపీనియన్ ఏంటంటే, హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, అది హిట్ పడినే ఫ్లాప్ రాని. మీరైతే ఒక జానరాకి, ఒక దానికి ఎప్పుడు స్టిక్ ఆన్ అవ్వరు, మారుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అవ్వను, బట్ ఏంటంటే అదే ఒక 2 years గ్యాప్ అనుకుంది, అది అలా ఎక్స్టెండ్ అయ్యి ఒక 5 years అయిపోయింది. 5 years తర్వాత షూట్ స్టార్ట్ చేశాను, 6th yearలో రిలీజ్ చేస్తున్నాను. సో మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఇప్పుడేమో ఇన్నోసెంట్ చాక్లెట్ బాయ్లా ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడేమో ఒక స్ట్రాంగ్ వాయిస్తో సెటిల్డ్ క్యారెక్టర్, ఒక మాస్టర్ మైండ్ లాగా కనిపిస్తారు. వేరియేషన్ అనమాట. దట్ ఈస్ అనదర్ క్యారెక్టర్, దిస్ ఇస్ ఫర్ అనదర్ క్యారెక్టర్. 2 సినిమాలు వస్తాయి మీకు, 2 రకాల సినిమాలు మేము చూస్తూనే ఉంటాం. దట్ నీడ్స్ సంథింగ్. అంటే మూర్తి గారిలో వేరియేషన్ అనుకుంటా, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఇది కూడా షాకింగే కదా మాకు. సార్ ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, జనరల్గా చాలామంది డైరెక్టర్స్ అంటే పూరి జగన్నాథ్ గారు, ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ మా ఇన్స్పిరేషన్ ఆర్జీవి గారు అంటారు. మీకు ఆర్జీవి గారితో చాలా అనుబంధం ఉంది. ఎలా అంటే లైవ్లో డిబేట్లు, మల్టిపుల్ షోస్ ఉన్నాయి, అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ లైవ్స్ డిబేట్స్ ఉన్నాయి. సో ఏమన్నా ఈ థాట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆర్జీవి గారిని ఒకసారైనా చెప్పడం, షేర్ చేసుకోవడం, షేర్ చేసుకున్నాను. ఆర్జీవి గారితో అన్ని షేర్ చేసుకుంటా, ఆయన కూడా నాతో షేర్ చేసుకుంటాను.
యా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా సార్? బికాజ్ ఎలాంటి డేరింగ్ సినిమాలు తీయడంలో ఆయన ఎప్పటి నుంచో అంటే ఇది ఆయన సినిమాల టైప్ కాదు, ఇది ప్రాపగాండా మూవీ. అది ఆయనే చెప్పారు. నేను నీకు ఒకటే సజెషన్ ఇస్తాను, అలా తీయొద్దన్నారు. యా మీరు కూడా అలాగే అలాంటి ఆన్సర్లు వేస్తున్నారు. నిజంగా నన్ను ఆయన టీజరు, ఫస్ట్ లుక్ పోస్టరు, టీజరు అన్నీ ఆయన ట్వీట్ చేశారు. సో పర్సనల్గా ఆర్జీవి గారు నాతో బాగుంటారు, నేను ఆయనతో బాగుంటాను, అన్నీ షేర్ చేసుకుంటాం. ఆయన సినిమాలు కూడా నాతో షేర్ చేసుకున్నారు, స్టోరీలు కూడా. స్టోరీ ఐడియా దశలో ఉన్నప్పుడే చాలా షేర్ చేసుకున్నారు, నేను కూడా షేర్ చేసుకున్నా. అది వేరే ఉద్దేశం, వేరే ప్రాపగాండా మూవీ అయితే ఆయన నన్ను ఎందుకు ప్రమోట్ చేస్తారు కదా. ఇది ఎగ్జాక్ట్ పాయింట్, స్ట్రైట్గా చెప్పారు. మాకు అర్థమైంది. యా ఓకే. ఇప్పుడు ఆయన సెట్కి వస్తా అన్నారు, టైం కుదరలేదు. నా సెట్కి వస్తే ఇంకోలాగా ఉండేది ప్రాబ్లం. కొంచెం భలే ఉండేది సార్, క్రేజీ కాంబినేషన్. టైం కుదరలేదు. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు, నేను ఇక్కడ షూట్లో ఉన్నా. ఇప్పుడు ఈ ప్రొపగండాస్ ఉన్న ఈ థాట్స్ అన్ని పోతాయి ఒకసారి, ఒక్క రోజు సెట్కి వచ్చి ఉంటే మొత్తం అవుతుందండి. ఆయన ప్రొపగండా మూవీ అని చెప్పారు, ఆయన ట్వీట్స్ కూడా చేస్తారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ బొమ్మలు కూడా పెట్టారు, ఆయన ట్రోలింగ్ చేస్తారు. ఆయన సినిమా అది చెప్పారు, నా సినిమా ఇదని నేను చెప్తున్నా. సో నాది అది అనుకోవద్దు, ఆయనది ఏదో ప్రొఫెషనల్ సినిమా అనుకోవద్దు. బట్ ఎంత ఫిక్షన్ అని చెప్పినా మీరు, మేమైతే కంపారిజన్స్ చేస్తూ ఉంటాం మా నెటిజన్స్. మేము కదా సినిమా టాక్ చేయండి ప్లీజ్. అయితే టీజర్ లో కొన్ని డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, నా అభిప్రాయం నేను చెప్తాను. ఓకే, డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఓపెనింగ్ అద్భుతమైన డైలాగ్ ఉంది, అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ గాంధీజీ గారు చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది హార్ట్ బ్రేకే చనిపోయారు అని చెప్పి, ఇది దానికి రిప్రజెంట్ చేస్తూ ఇంకొక డైలాగ్ కూడా ఉంది. మీ కుటుంబాన్ని వదిలేసి 4 పథకాలు ఇచ్చిన నాయకుడి కోసం చచ్చిపోతావా అన్నట్టు సంథింగ్. చాలా బాగుంది డైలాగ్. బట్ కొంతమంది దీన్ని ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎక్కువ మంది చనిపోయారు, ఇలా సూసైడ్స్ చేసుకుని అనేది మనకు తెలుసు. సో దీనికి కొంతమంది కనెక్ట్ చేస్తున్నారు. మరి ఇదేమన్నా మీ మైండ్లో ఇది కూడా ఉందా ఏమన్నా ఆ డైలాగ్ రాయడం? గాంధీ నిజంగానే దేశం కోసం చనిపోయిన వాళ్ళు, గాంధీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, నెహ్రూ అవ్వచ్చు, బోస్ అవ్వచ్చు, తిలక్ అవ్వచ్చు, ఓకే, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఊరి శిక్షలయ్యారు. సో దేశం కోసం, నేల కోసం, సమాజం కోసం కష్టపడి, స్వాతంత్రం కోసం కష్టపడిన వాళ్ళు చనిపోతే 4 కన్నీటి చుక్కలు రాలుస్తాము, చాలా రోజులు బాధపడతాము. వాళ్ళ ఇన్స్పిరేషన్ని తీసుకొని మన లైఫ్లో కొన్ని మార్పులు చేసుకొని ముందుకెళ్తాం, అది కరెక్ట్. బట్ మనకిష్టమైన నాయకుడు చనిపోయాడని చచ్చిపోవడం, సూసైడ్ చేసేసుకోవడం రాజశేఖర రెడ్డి గారి దగ్గరే జరగల, చాలా చోట్ల జరిగింది. తెలంగాణ ఉద్యమంలో నిలువున కాల్చి చచ్చిపోయారు, శ్రీకాంతాచార్య నిలువున కాల్చి చచ్చిపోయారు. సో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు చనిపోయారు, జయలలిత అరెస్ట్ అయినప్పుడు చనిపోయారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా తట్టుకోలేక టీవీలు చూసి గుండాకి చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికే కదా భువనేశ్వర్ గారు నిజంగా గెలవాలని వెళ్ళారు. సో ఎవరు చనిపోలేదు, ఏ నాయకుడి కోసం చనిపోలేదు. నేనేమంటానంటే మీ నాయకుడు నీ ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కంటిన్యూ చేయండి. సో నాయకుడు చనిపోయాడు, నువ్వు చనిపోతే నిన్ను నమ్ముకున్న భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఒక కుటుంబంలో జీవనాధారంగా ఉండి నైతిక స్థైర్యాన్ని ఇస్తూ పొద్దున్నే అలా బయటికి వెళ్ళిన వ్యక్తి, రాత్రి ఇంటికి వస్తాడు అనుకున్న వ్యక్తి శవంగా వస్తే ఆ కుటుంబంలో జరిగే విషాదం ఊహించగలరా? భార్య జీవితం ఏంటి, పిల్లల జీవితం ఏంటి? ఏదో అవుదాం అనుకున్న పిల్లలు ఏదోలాగా వెళ్ళిపోతారు సమాజంలో. సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకున్న పిల్లలు సమాజానికి బరువుగా మారిపోతారు. సో జీవితాలు మారిపోతాయి. సో నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి నాయకుడి మీద? ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పాలన, ఆయన ఇచ్చిన 4 పథకాలు. నువ్వు చచ్చిపోతే నీ పిల్లల సంగతి ఏందిరా? ఇది నేను సొసైటీలో ఉన్న ఇష్యూస్ని ప్రశ్నించా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడేనా? కేసీఆర్ గారు దీక్ష అప్పుడు లేదా? జయలలిత గారు చనిపోయినప్పుడు లేదా? చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు లేదా? చాలా ఉన్నాయి కదా. యా, మీరు మొన్న ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ చెప్పారు, అదే రిప్లై ఇచ్చారు. నాకు అది అసలు ఒక సూపర్ రిప్లై అనిపించింది అనమాట. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఫండింగ్ చేశారా అంటే, నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాను 2 పాల ప్యాకెట్లు. నిజమే కదా అది. నేను ఎక్కువ మంది రాజకీయ నాయకులకి ఇస్తా, ఎందుకంటే వాళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు. కేసీఆర్ గారు కూడా నమస్తే తెలంగాణ పేపర్ నడుపుతున్నారు కదా, వేరే ఎవరిదైనా ఉండని, ఇండైరెక్టా డైరెక్ట్ మనకు తెలుసు కదా. తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపరు, నమస్తే తెలంగాణ తెలుగు. మరి నేను కొనుక్కుంటాను కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే కదా. చంద్రబాబు గారికి అంతే, జగన్ గారికి అంతే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసినా అంతే. ఒక రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాపారంలోనే నేను వినియోగదాన్ని కాలేకపోయాను.
ఆ రేంజ్ రియల్ ఎస్టేట్ స్థలాన్ని నేను కొనలేను. యా రిప్లై నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో సార్ ఇప్పుడు ఇందాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది కాబట్టి అంటున్నాను, జీన్స్ ఉందేమో సార్ పక్కా. ఎందుకంటే ఆయన 75th ఇయర్లోకి అడుగు పెట్టారు. ఏంటి సార్ ఎండలో మేమే చచ్చిపోతాం బయట, ఆయన మైక్ పెట్టుకుని ఎండల్లో గంటలు గంటలు నిలబడి స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మొన్న సవాల్ కూడా విసిరారు ప్రత్యర్థులకి, నాలా ఉండగలరా గంటలు గంటలు ఎండలో అని చెప్పి. జీన్స్ కూడా అంటారా కంప్లీట్గా? మీరు ఇంత యంగ్, నిజంగా చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అవునా? సోలో సినిమాలు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఉండొచ్చు, బట్ ఆయన ఫిట్నెస్ లేదులేండి. ఆయన ఈజ్ అ వెరీ, హీ మెయింటైన్స్ అ వెరీ గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్. చిన్న ఫస్ట్ నుంచి అదే బాడీ అదే ఫిజిక్ అలాగే ఉంది. యా ఓకే. ఇప్పుడు రణరంగం అని అన్నారు ఫస్ట్, ఇందాక విన్నాను. ప్రతినిధి 2 అనే థాట్ ఎవరికి వచ్చింది ఫస్ట్? నాకే అనిపించింది, అంటే ఇప్పుడు వేరే టైటిల్ పెట్టి నారారోహిత్ మూర్తి రణరంగం వేస్తే వీళ్ళు ఏం తీసేస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రతినిధి 2 సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నావు, జర్నలిస్ట్ క్యారెక్టర్ అంటేనే ఇదేదో ప్రాపగాండా ఫిల్మ్ అంటున్నారు. ఇంకా రణరంగం అని పెట్టి ఈ డైలాగులు ఉంటే ఇంకా అది మొత్తం ఇంకేదో పొలిటికల్ సినిమా అనుకుంటారు. బట్ దిస్ ఇస్ లైక్ జర్నలిస్ట్ టేక్ ఆన్ ద సొసైటీ. ఇప్పుడు మీరు ప్రతినిధి 2 ఒకటి గుర్తుపెట్టుకున్నారు, దానికి ముందు సోలో అనే సినిమా కూడా ఉందండి, అది గుర్తుపెట్టుకోండి కొంచెం. నెక్స్ట్ మరి సోలో 2 కూడా ఉండాలి. డైరెక్టర్ ఒక పరశురామ్ అడగాలి ఎందుకంటే మీ ఫస్ట్ కనెక్ట్ అయిన సినిమా అది బేసికల్లీ. బట్ ఇది మీ స్ట్రాంగ్ వాయిస్ని బయట చూపించింది అనమాట. ఇంత స్ట్రాంగ్ వాయిస్ అంటే ఎలా సార్? అది నాకు అర్థం కాదు. ఎందుకంటే కొన్ని బేస్లు ఉంటాయి కదా, ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటాం, స్ట్రాంగ్ బేస్ ఎలా ఉంటాయి, ఇది డీప్ బేస్ అని ఒకటి ఉంటుంది. నాకు మీ వాయిస్ వింటున్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ లాంటివి పడుతున్నప్పుడు డీప్ బేస్ అనేది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇంపాక్ట్ ఉంటుంది ఆ డైలాగ్ చెప్పినప్పుడు. చాలామంది పవర్ఫుల్ వాయిస్ బేస్ ఉన్న వాళ్ళు చెప్పేది ఉంటుంది, బట్ ఇంత ఇంపాక్ట్ ఉండదు. దానికి పర్టికులర్ రీజన్ యాక్చువల్లీ డైరెక్టర్ గారిని అడగాలి. ఆయనే కదా మిమ్మల్ని పిక్ చేసుకుని ఈ సినిమాకి పర్ఫెక్ట్ అనుకున్నాను. సో ఆయనే చెప్పాలి. ఆయన వాయిస్ కల్చర్ నాకు చాలా ఇష్టం. నేను రోహిత్ గారిని చూస్ చేసుకోవడంలో ఉన్న 1, 2, 3 చెప్పమంటే 1, 2, 3 కూడా వాయిస్. తర్వాత 4, 5, 6 అవన్నీ ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఆయన చేసిన ఇంతకుముందు చేసిన సినిమాలు పర్ఫెక్ట్ మీటర్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. కొంచెం డైరెక్టర్ వదిలేస్తే ఎక్కువైపోవడం, లేదు అంటే తక్కువ అట్లా ఉండదు. అండ్ కొన్ని సీక్వెన్స్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. మేము చెప్పుకున్న సీన్, షూట్ చేసిన సీన్ పెద్దది, బట్ రన్ టైమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎడిటర్ తన స్క్రీన్ ప్లే ప్రకారం కట్ చేసి కలిపితే ఆ కంటిన్యూస్గా చెప్పే డబ్బింగ్ ఉంటుంది కదా, ఆ కంటిన్యూ చేయి అద్భుతంగా మ్యాచ్ చేశారు ఈయన. అంటే ఒక బిట్లో ఒక డైలాగ్, ఒక బిట్లో ఒక డైలాగ్, ఒక బిట్లో ఒక డైలాగ్ చేస్తే కట్ అయితే డిఫరెంట్గా అయిపోద్ది సీను. బట్ ఈయన అదంతా కలిపి మేము షూట్ చేసినట్టుగానే చెప్పారు. అంటే ఫ్రేమ్స్లో కూడా మ్యాచ్ ఉంటుంది. ఆ వాయిస్, ఆ గాంభీర్యత, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ తగ్గాలి, అద్భుతమైన పెర్ఫార్మర్. సో ఇది జర్నలిస్ట్ క్యారెక్టర్ కదా మీకు వచ్చింది. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ అనగానే మీరు ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకోవాలి, ఎంతో కొంత ఎవరో ఒకరిని రెఫరెన్స్ తీసుకోవాలి. మూర్తి గారిని తీసుకున్నారా, ఎవరినైనా తీసుకున్నారా, ఇంకా ఎవరున్నారు మైండ్? అంటే ఆయన్ని అంటే ఇట్స్ మంచి ఈజియర్, పక్కనే ఆయనే స్క్రిప్ట్ చెప్తా రోజు పక్కనే ఉండేవాళ్ళు. అండ్ ద అదర్ పర్సన్ ఐ లవ్డ్ యాజ్ అ జర్నలిస్ట్ వాజ్ రవి ప్రకాష్. అంటే హీ వాజ్ లైక్ ద గ్లిట్స్ అండ్ గ్లామర్ ఆఫ్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి. ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్న ఫస్ట్ జనరేషన్లో న్యూస్ ప్రెజెంటర్కి ఒక హీరోయిక్ ఇమేజ్, అంటే గ్లామరస్ న్యూస్ రీడింగ్ అడాప్షన్ అయిందే కదా. సో ఐ లైక్ హిస్ స్టైల్. అండ్ మూర్తి గారు ఇస్ ఆల్రెడీ, అండ్ ఈ ట్రావెల్లో ఆయన హౌ హీ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్లస్ ఆయన్ని ఇక్కడ చూసేవాడిని, మళ్ళీ టీవీలో 9 PM పెట్టేవాడిని అప్పుడు. ఏ రోజు సెట్లో నుంచి మళ్ళీ ఈవినింగ్ ఒక వర్క్షాప్ అయిపోతుంది, అదే ఒక రిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది, మీరు సెట్లో ఉండి చూసుకోవచ్చు. కొన్నిసార్లు అయితే నేను లొకేషన్లోనే 9 to 10 అయినప్పుడు దూరం నుంచి రాలేక రామోజీ మిల్స్లో షూట్ అయితే లైవ్ ఎక్విప్మెంట్ పెట్టి లైవ్ చేస్తే ఎదురుగుండా హీరో గారు చూస్తుంటే బ్రేక్లో నవ్వుకునేవాడు. ఈయన కాదండి, నెక్స్ట్ సినిమాలో ఈయన యాక్టర్గా సజెస్ట్ చేయండి సార్. కొంచెం ఇంత స్విచ్ అవుతున్నారు కదా అదే సెట్స్లో, షూటింగ్ సెట్స్లో మళ్ళీ ఒక జర్నలిస్ట్గా స్విచ్ అవుతున్నారు చూడండి డైరెక్టర్ నుంచి. సో ఈయనకి నెక్స్ట్ సజెస్ట్ చేయాలి మీరు. అసలు కానీ ఒక సీజన్ అయితే షూటింగ్ నైట్ 2 వరకు చేసేవాళ్ళం.
హీ యూస్ టు డూ ద షో, మళ్ళీ షూట్ టిల్ 2, మళ్ళీ మార్నింగ్ 9. బాగానే పడ్డారు ఆయన నలిపేశారు ఇక్కడ. సో మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం అంటే అది తక్కువేం కాదు, తప్పుగా ఏం అడగట్లేదు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా గొప్ప వర్సిటైల్ యాక్టర్. బట్ స్టిల్ అడుగుతున్నాను, అంటే ఏమన్నా దీనికోసం మళ్ళీ మీరు ప్రత్యేకంగా వెళ్ళి అద్దంలో చూసుకుని ప్రాక్టీస్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా చేస్తారండి? ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటాడు అనేది ఇలా ఒక లక్కీగా ఏంటంటే ఐ టాక్ టు మై డైరెక్టర్స్ అంతే. ఫస్ట్ సినిమా నుంచి ఇలా ప్రాక్టీస్ రిహార్సల్ ఏం లేదు. ఇప్పుడు ఏదైనా సీన్ చదివాను అనుకో, ఇప్పుడు బాణం అప్పటి నుంచి సీన్ పేపర్ ఇస్తే వెళ్ళి నేను లైన్స్ నేర్చుకొని ఫస్ట్ డైరెక్టర్కి చెప్తాను, ఈ మోడలేషన్ ఓకేనా. సో దాని తర్వాత ఎవ్రీ డైరెక్టర్ యాజ్ జోన్. బాణంకి డైరెక్టర్ అయితే చేతులు అసలు కదిలించద్దు అనేవాడు, పరశురామ్ది వేరే స్టైల్. సో ఎవ్రీ డైరెక్టర్ యాజ్ జోన్ స్టైల్. సో మనం దానికి అడాప్ట్ అయి చేస్తే, ఎందుకంటే మనం యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే వీ మైట్ డూ ఓవర్ బోర్డ్, కొన్నిసార్లు తక్కువ చేయొచ్చు. డైరెక్టర్ ఒకటికి తెలుసు ఎగ్జాక్ట్గా ఏం కావాలి, హౌ మచ్ వీ నీడ్ టు పర్ఫామ్. సో అందుకే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఓకేనా. ఈయనేం చెప్పారు సార్? మూర్తి పర్ఫెక్ట్ మీటర్లో ఆయన చేతులు కలపొద్దని చెప్పారు, ఈయనేమో లూజ్ బాడీ అలా సంథింగ్ ఈయనేం చెప్పారు అంటున్నాను. మీరు చెప్పారు కదా, ఏం చెప్పలేదు అసలు. మీరు ప్రతినిధిగా ఉండండి చాలా అన్నారా? అంటే వీ క్రాక్ట్ అంటే ఫస్ట్ టైం సెట్లో ఏం లేదు డిస్కషను. ఇనీషియల్ స్క్రిప్ట్ రోజు మాట్లాడుకుంటున్నప్పుడు మూర్తి గారు మీరు ఇలా కూర్చునే విధానం బాగుంది, వెన్ వీ హ్యాడ్ డిస్కషన్స్. సో అక్కడే కొన్ని ఎలిమెంట్స్, ఓకే ఈయనకి ఈ స్టైల్ కావాలి, ఓకే ఇవి నచ్చుతున్నాయి. సో దోస్ థింగ్ ఐ కెప్ట్ ఇన్ మైండ్. నేను స్క్రిప్ట్ చెప్పేటప్పుడే హీరో గారికి నెరేట్ చేసేటప్పుడే కొంచెం బ్రేక్ ఇచ్చినప్పుడు ఇలా కూర్చున్నారు. నాకు ఆ పోస్టర్ నచ్చింది. సో నేను అనుకున్న క్యారెక్టర్లో ఆ యాటిట్యూడ్ ఉంది. నేను ఇమీడియట్ చెప్పాను, సరే ఇది బాగుంది సార్ ఇట్లా. సో అట్లా ముందే నడిచాయి చాలా. సో అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీకు క్వశ్చన్ చేయడానికి ఎవ్రీ ప్లాట్ఫామ్, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. మీరు క్వశ్చన్ చేయందంటూ ఏది లేదు, మీకు ఎప్పుడు మైండ్లోకి వచ్చినా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ ప్రతినిధి 2 అని చెప్పి ఒక సినిమా తీసి మీరు సమాజాన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఈవినింగ్ లైవ్ పెడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. అవును, నేను ఒక జర్నలిస్ట్గా నాకున్న పరిధిలో నా షో ద్వారా నేను క్వశ్చన్ చేస్తాను. దాంట్లో ఫైట్స్ డ్యాన్సులు ఉండవు, దాంట్లో అదర్ క్యారెక్టర్లు ఉండవు. సొసైటీ ఉంటుంది, సొసైటీని ఎలా క్వశ్చన్ చేయాలి అలా క్వశ్చన్ చేస్తాం. బట్ మిగిలిన క్యారెక్టర్లను కూడా రిప్రజెంట్ చేసేలాగా, ఇప్పుడు నా షోలో నేను ఒక ముఖ్యమంత్రిగా ఒకరిని కూర్చోబెట్టి ఇంకొకరికి ఒకరిని కూర్చోబెట్టి నేను వాళ్ళు ప్రశ్న చేయలేను. సో అదర్ క్యారెక్టర్లను కూడా చూపించేలాగా చేయగలిగే అతిపెద్ద మీడియా సినిమా. అందుకని సినిమా ద్వారా చెప్తున్నాను. యా సార్ ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది, ఎప్పుడు మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు? నేను మంత్ ఎండ్కి వెళ్తాను, రిలీజ్ అయిపోయాయి చంద్రగిరి మొత్తం ఎక్కడెక్కడ పార్టీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. మీది ఎప్పుడు అసలు మీ స్టెప్ ఎప్పుడు ఏం షాక్ ఇచ్చారు సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చి? సినిమా లైన్అప్ ఇప్పుడు లైన్అప్ చూసానండి, మద్రాసి ఒకటి, సంథింగ్ సుందరకాండ ఒకటి ఉంది, ఇది కూడా ఉంది కదా ఇంకోటి వచ్చా సంథింగ్ పండుగలో దట్ ఎప్పుడో అయిపోయింది ఆ సినిమా. సారీ సార్, వాళ్ళ సమ్ ఇష్యూస్ అది ఐ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుద్దు. బట్ ఇప్పుడు రన్నింగ్ షూటింగ్ జరుగుతున్న ఫిలిం సుందరకాండ్. ఇప్పుడు అటైర్ మీరు ఉన్నది మేక్ ఓవర్ అది దానికేనండి. సో దట్ రిలీజెస్ September 6, 50% షూటింగ్ అయిపోయింది. దెన్ ఆగస్ట్ నుంచి ఇంకో ఫిలిం స్టార్ట్ చేస్తున్నాం. ఐఐటి కృష్ణమూర్తి అనే ఫిలిం తీశాడు డైరెక్టర్ వర్ధన్ అని. సో తనతో ఆగస్ట్ నుంచి షూట్ ఉంటుంది. అప్పుడు మీ మైండ్లో ఉందండి ఎప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అని? కంప్లీట్ లెట్స్ సీ, దిస్ ఇస్ టూ ఎర్లీ, ఇంకా టైం ఉంది. సో మళ్ళీ టీజర్లోకి వెళ్దాం సార్. అంటే ఇప్పుడు మాకు ఉదయ్ భాను గారి క్యారెక్టర్ కొంచెం అది బాగుంది, సర్ప్రైజింగ్ అనిపించింది. మేము ఎవరితో కంపేర్ చేయలేకపోయాము, బట్ మీడియాకు కూడా చొరకలు తప్పవేమో అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చూస్తుంటే. సిస్టంలో అన్నింటినీ క్వశ్చన్ చేస్తాం, అన్నింటినీ క్వశ్చన్ చేస్తాం. ఓన్లీ పొలిటీషియన్లా క్వశ్చన్ చేయాల్సిన పనే ఉంది. పొలిటీషియన్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేయకుండా వదిలేసిన పీపుల్ని క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాల్సిన మీడియాని క్వశ్చన్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయాలి, అన్నింటినీ క్వశ్చన్ చేయాలి. అంటే ఇప్పుడు పొలిటికల్ సినారియోలో క్వశ్చన్ చేస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్స్కి అడాప్ట్ అవుతుంది, కొంతమంది అడాప్ట్ చేస్తున్నారు, నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు ఈ నెటిజన్స్ అడాప్ట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ మీడియాకు కూడా, అంటే మీరు మీడియాలో ఉన్న వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అడాప్ట్ చేసి ఈ ఛానల్ నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి కదా. యా
నైస్. సో దీనికైతే ఇప్పుడు లైవ్ అయితే కంటిన్యూ అయ్యారు సార్. నెక్స్ట్ మిమ్మల్ని మేము ఎక్కువగా ఆ మూర్తి దేవగుప్తప్ అనే దానికంటే TV5 మూర్తి అని జర్నలిస్ట్ మూర్తి అనేది ఎక్కువ. జర్నలిస్ట్ మూర్తి అని పడుంటే ఇంకా బాగుండేది కదా సార్. మూర్తి జర్నలిస్ట్ అని కూడా పెడదాం టైటిల్స్లో. నేను అంత థాట్లో లేను. నేను జస్ట్ అంటే చాలామంది నాకున్న టీం వాళ్ళు అడ్వైజ్ చేసింది ఏంటంటే, నువ్వు TV5 మూర్తిగా తెలుసు, సో TV5 మూర్తి డైరెక్షన్ అని వేయగానే అసలు ఫస్ట్ లుక్ పోస్ట్ పడగానే దానికి వేరే పర్సెప్షన్ వెళ్తుందేమో. సో పబ్లిక్ డిసైడ్ చేయడానికి కొంత కంటెంట్ అయినా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు అనేస్తున్నారు కదా నారా రోహిత్ TV5 మూర్తి అనేసి కూడా అన్నారు కదా. అది ఫస్ట్ లుక్లోనే TV5 మూర్తి అని ఉంటే వేరేలా ఉండేది కదా. ఇప్పుడు కంటెంట్ చూసిన తర్వాత టీజరు ట్రైలరు చూసిన తర్వాతైనా కొంతమందికి అర్థమవుతుంది ఇందులో అదర్ సీక్వెన్సెస్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, అందుకని అంతే. అంతే ఒక నిజం మీరు చెప్పింది, మార్క్ వేరేగా పడిపోయేదేమో ముందు నుంచి. యా అంటే కొన్ని ఇంకోటి ఆ పూలు నా గురించి అనుకోండి, నాకు ఎంత మార్క్ పడి నేను పట్టించుకోను. మార్క్ పడకపోతే అట్ట అవుతుంటా, ఏంట్రా నా మీద ఎవరు వేయట్లేదని. బట్ ఇది చాలామందికి సంబంధించిన ప్రాజెక్ట్, వాళ్ళ మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్స్. సో అందుకని నేను మైనస్ అవ్వద్దు, అయితే ప్లస్ అవ్వాలి కానీ ఉద్దేశం కొద్ది అంతే. ఇది ఒక్కటి ఇప్పుడు ఎలాగో ఓపెన్ అయింది కాబట్టి TV5 మూర్తిని కూడా రాసుకోవచ్చు. ఇది ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే దాన్ని ఏమంటారు, రియాలిటీలో ఉన్న ఏ పర్సన్కి అడాప్టబుల్ కాదు, మేము దృష్టిలో పెట్టుకోలేదని. బట్ రియాలిటీలో ఉన్న సీన్లే. బట్ ఒక పర్సన్కి పర్టికులర్గా ఇప్పుడు నారా రోహిత్ గారికి రిలేటబుల్గా ఈ డైలాగ్ పెట్టాం, లేదంటే సంథింగ్ లేదు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, అట్లా లేదు. బట్ ఈ డైలాగ్ సిమిలర్ ఉంది ప్రతి ఒక్కరు అనేది. ఇప్పుడు పూలమ్మినా పాలమ్మినా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు, మీరేమో కొండ మీద కొబ్బరికాయలు అమ్మాను, ఏంటి బండి మీద బత్తాయికాయలు అమ్మాను అని సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది. అది సిమిలర్, వెరీ సిమిలర్ అని అందరూ అంటున్నారు. అంటే ఏదో క్లారిటీ ఉండాలి జనాలు. నేను నిజంగానే పూలమ్మిన పాలమ్మిన మల్లారెడ్డి గారి ఇష్యూ తీసుకుంటే తెలంగాణ అయి ఉండాలి. మరి జగన్ గారి జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఒక 2 రాష్ట్రాలు విడిపోయినాయి కదా. నేను ప్రజెంట్ డే పాలిటిక్స్ అంటున్నాను కదా. సో మల్లారెడ్డి గారు మంత్రి తెలంగాణలో ఉండి ముఖ్యమంత్రి జగన్ గారు ఏపీలో ఉంటారా? ఏదో క్లారిటీ ఉండాలి కదా. సో నాకు చాలామంది మీకు రిలేట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మల్లారెడ్డి గారి డైలాగ్ చెప్పారు, రీల్స్లో వెళ్ళింది కాబట్టి అంత ట్రోల్ అవుతుంది. రియలిస్టిక్గా 2014లో చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్, చాయ్ అమ్ముకున్న రైల్వే స్టేషన్లో ప్రైమ్ మినిస్టర్ గారు అని కదా ప్రచారం అయింది. అది కదా జీవితం, అది రియల్ కదా. అలాగే ఈయన కూడా పాలు అమ్మారు, పూలు అమ్మారు కదా. అబ్రహాం లింకన్ వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు కదా. సో అంజయ్ గారు, టంగుటూరు అంజయ్ గారు మామూలు కూలీ బిడ్డ అని అన్నారు కదా. సో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కింద నుంచి వచ్చారు అని చెప్పడం సహజం. మల్లారెడ్డి గారు మీరు ట్రోల్ మెటీరియల్ చేశారు కాబట్టి మీ మైండ్స్లో ఉంది, సీరియస్ మెటీరియల్ చాలా ఉన్నాయి కదా. సో నేను ఎవరిని రెఫరెన్స్ తీసుకోలేదు. అది ఒకవేళ మీకు అనిపిస్తే హ్యాపీ, మంచిదే కదా. లాస్ట్కి మా మైండ్స్దే తప్పు అంటారు మీరు. కానీ మైండ్ సెట్ తప్పంటలే. ఆ క్యారెక్టర్ మల్లారెడ్డి గారు అయ్యి ఉంటే, ఆ క్యారెక్టర్ మంత్రి మల్లారెడ్డి గారు అయ్యి ఉంటే సీఎం కేసీఆర్ గారు అయ్యి ఉండాలి. నేను జర్నలిస్ట్ని కదా, మినిమం నాకు నాలెడ్జ్ లేక ఆంధ్రప్రదేశ్లో సీఎం తెలంగాణలో మంత్రి అని ఎందుకు అంటాను. ఇప్పుడు మాకైతే కంప్లీట్గా అయితే పొలిటికల్ థ్రిల్లర్ మీరు చెప్పింది అయితే. పొలిటికల్ సినిమా, పొలిటికల్ డ్రామా అని మేము అనుకున్నాం, థ్రిల్లర్ అని చెప్పి మీరు అన్నారు. ప్రతినిధి 1లో చూసుకుంటే ఫస్ట్ నుంచి ఆయన ఐడెంటిటీ అనేది మాకు కనిపించదు. ఆయన ఎవరు అనేది ఇప్పుడు మంచోడు సీను సంథింగ్ ఉంటుంది, బట్ క్లైమాక్స్ వరకు మాకు ఆయన పేరు కూడా రివీల్ చేయరు, ఆయన ఐడెంటిటీ మాకు తెలియదు ఎండింగ్ వరకు. బట్ ఇందులో ఐడెంటిటీ ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఆయన ఒక ఫేమస్ జర్నలిస్ట్ అందులో సినిమా. మీకు ప్రతినిధి 1లో లాస్ట్లో కోట శ్రీనివాసరావు అడుగుతారు, ఏంటి అసలు నువ్వు నాకు పేరు కూడా చెప్పట్లేదు, నీకు భయం వేయట్లేదా, చూస్తుంటే 25 ఏళ్ళ కుర్రోడ్లాగా ఉన్నావు అంటే. సార్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించేస్తే మీరు క్వశ్చన్ చేయలేదు సార్, నన్ను ఎందుకు అడుగుతున్నారు సార్, అసలు ఏంట్రా నువ్వు అంటే ఫస్ట్లో చెప్తారు నేను జర్నలిస్ట్ని అండి ఇలాగ. సో నీలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ నా రాష్ట్ర పౌరుడు అవ్వడం నాకు గర్వంగా ఉందంటారు. వెళ్ళిపోయేటప్పుడే నేను పేరు చెప్పా అంటాడు, కామన్ మ్యాన్ అంటారు. సో ఎండ్లో ఆయన జర్నలిస్టు అని రివీల్ అయిపోయింది. దాని కంటిన్యూషన్ నేను ఇంకెందుకు దాచాలి జర్నలిస్ట్ కాదని. ఓకే అయితే కంటిన్యూషన్ అదే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఆర్క్ కంటిన్యూషన్. ఓకే, స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ కంటిన్యూషన్ కాదు. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ట్రైలర్లో ఒక ఫ్రేమ్ గురించి. ఆ ఫ్రేమ్లో నాకు లోగోస్ కనిపించింది, ABN ఆంధ్రజ్యోతి, TV5 కనిపించింది. దాని కింద TV9 కొంచెం కనిపించింది, ఇంకా వేరే లోగోస్ లేవు.
ఇప్పుడు దీన్ని కూడా ఫ్రేమ్ చేసుకుని ఇప్పుడు ఇది కూడా సపోర్ట్ మరి అంటే టీవీ నేను ఉండకూడదు ఇందులో కాదు ట్రైలర్లో ఫ్రేమ్లో ఉంటుంది. అలా అయితే టీవీ నేను ఉండకూడదు కదా. టీవీనేనా? యా. దాన్ని ఆర్ట్ కిరణ్ గారిని అడగాలి. సాక్షిలోకి ఏమన్నా చూడొచ్చండి మేము? కాదు కాదు, నేను ఏమన్నానంటే కాదు దర్శన్ గారు, ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ నేను ఒక సీన్ తీస్తున్నా, అది మీడియాకి సంబంధించింది. మీడియాని ప్రశ్నలు అడుగుతారు, అన్ని లోగోలు ఉంటాయి. సో నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ అందరూ అడుగుతుంటారు. కొంతమంది జర్నలిస్టులు ఇంగ్లీష్లో అడుగుతారు, హిందీలో అడుగుతారు, చర్చలు. సో మనం రోజు చూసే వార్తల్లో చూసేలాగా ఆ లోగోలన్నీ ఉండాలి అని నేను చెప్తా. నా టీం చూసుకుంటుంది, ఆర్ట్ చూసుకుంటుంది, నా టీం చూసుకుంటుంది. బయాస్డ్గా అయితే ఒకటి టీవీ5 పెట్టాలి. ఓన్లీ టీవీ5 పెట్టాలి కదా. నేను ఏబిఎన్ కూడా పెట్టా, మీరన్న టీవీ నేను కూడా ఉంది అక్కడ. సో నాకు తెలిసి ఆ గ్రాఫిక్స్లో చేసేటప్పుడు ఫోటోషాప్లో మిగిలిన పోయినాయో ఏంటో నాకు తెలియదు. నేను అంత మెటిక్యులస్గా లేను. నిజంగానే హీరో గారు అన్నట్టు కొత్తదో పాతదో ఉండొచ్చు. సాక్షి కూడా నేను పరిశీలించాను, కొన్ని షార్ట్స్ ఉండొచ్చు. లాట్స్ ఆఫ్ మీడియా ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ కదా. సో ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో 14లో అప్పట్లో సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేక మీ ఆనిముత్యాలన్నీ కొన్ని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వచ్చుంటే నాకు ఇప్పటికీ రాంగ్ టైం అనిపిస్తుంది ఆ ప్రతినిధి 1. సో ఇప్పుడు ప్రతినిధి 2 ఎలాగో వస్తుంది, ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి. అందులో ఇప్పటికీ పెట్రోల్ రేట్స్ పెరిగినప్పుడు ఆ పెట్రోల్ పైసల గురించి ఆ రీల్ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. మీ అమ్మమ్మ ఒకటి పెట్టాడా పైసలు అని చెప్పి. సో దీనిలో ఏమన్నా అలాంటిది ఒకటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బాగా ఇంపాక్ట్ ఉండేది ఈ నెటిజన్స్ మీద కావచ్చు. ఓటేయడం గురించి ట్రైలర్లో కూడా చెప్పాను కదా. ఒక్కసారి ఓటేసి 5 ఏళ్ళు నేను ఎత్తినెక్కిన కూర్చుంటాడు. డిసైడ్ చేసుకో నీకెవరు కావాలో, డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలి, వాడా వీడా ఇంకెవడైనా. సో ఆ మోనోలాగ్ మొత్తం వెరీ ఇంపాక్ట్ఫుల్. అది రీల్స్లో కంటెంటే. రీసెంట్గా జవాన్లో కూడా చూసాం అలాంటి మోనోలోగ్ ఒకటి. బట్ మన ఫ్లేవర్ మనది చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ వాయిస్తో, ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. దానికి ఒక స్పెషల్ డిమాండ్ కూడా ఉంటుంది ఎప్పుడు మోనోలాగ్స్ వచ్చిన. జవాన్ కంటే ముందు షూట్ అయిపోయింది నా సినిమా. మీదండి? రిలీజ్ కంటే ముందు షూట్ అయింది. ఓకే. సో ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రతినిధి 2 April 25th రావడానికి రీజన్స్ మాకు అనిపించింది, మా మైండ్లో ఉన్నవంటే ఒకటి ఎయిదర్ ఇప్పుడు ఓటర్స్ని ఇంపాక్ట్ చేయడానికి, ఈ ఎలక్షన్స్ని మీద ఇంపాక్ట్ చూపించడానికి. 2 ఎలక్షన్స్ని క్యాష్ చేసుకుని మీరు డబ్బులు తెచ్చుకోవడానికి. 3 సేమ్ రిలీజ్ డేట్ కాబట్టి. మూడిట్లో ఏది కరెక్ట్? January 25 రిలీజ్ చేద్దామని నేను ఫస్ట్ లుక్ పోస్టర్లో వేసాను. రిలీజ్ Jan 25th అని. సో నేను అప్పుడు April 25th అనుకోలే. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ మేలో వస్తుంది. April 25th వస్తుందని తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టు అయిపోయింది కదా మన ఎలక్షన్. January 25 అనుకున్నా. నాకు కరెక్ట్గా సచిన్ కేట్కర్ గారు, జిషు సేన్ గుప్తా గారి డేట్స్ కాంబినేషన్స్ కుదిరి, హీరో గారి డేట్స్ నేను అనుకున్న డేట్స్కి అయిపోతుంది కాబట్టి సెకండ్ సినిమా కమిట్ అయ్యారు షూట్కి. లేదంటే అట్ ఏ టైం ఒక సినిమా చేస్తారు ఒక టైం. సో ఆ అడ్జస్ట్మెంట్లు, నా హీరోయిన్ అబ్రాడ్లో చదువుకొని వస్తుంది, కొన్ని డేట్స్ ఇవి కనుక కరెక్ట్గా ఉండుంటే 25గా వచ్చేసేది. నా మీద మీరు చేసిన ఒక ఏదైతే రిమార్క్ ఉందో చేసే అవకాశం ఉండేది కాదు. రెండోది ఎలక్షన్ల ముందని కాదు కానీ ప్రతి సినిమాకు ఒక సీజన్ ఉంటుంది. సో ఎలక్షన్ల సందర్భంగా ప్రజలందరూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు వాడి పనుల్లో పడతారు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ రిలీజ్ అయితే దాని గురించి డిస్కషన్లో ఉంటుంది. అందుకని పొలిటికల్ థ్రిల్లర్ నేనే కాదు ఎవరైనా ఆ టైంలో రిలీజ్ చేస్తారు. ఈవెన్ న్యూస్ ఛానల్స్ కొత్తగా పెట్టేవాళ్ళు కూడా, న్యూస్ పేపర్లు కొత్తగా పెడదాం అనుకునే వాళ్ళు కూడా ఎలక్షన్స్కి ఇంకో 1 year ఉందనగా మొదలు పెడతారు. ఎందుకంటే టాక్ నడుస్తుంటుంది. అండ్ మీరు సమ్మర్ వస్తుందన్నప్పుడే మీరు కుండలై కొండ ఉంటారు, మట్టి కుండలై. వింటర్లో కొండరు కదా. సో ఆ సీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క జానర్ సినిమాలు ఒక్కొక్కసారి నడుస్తుంటాయి. ఇప్పుడు కాంతారాలు ఇవన్నీ మొదలైనవి కదా, ఇవన్నీ విరూపాక్షలు. సో ఆ జానర్ సినిమాలు ఆ సీజన్లో నడుస్తాయి. KGF తర్వాత విక్రమ్ కొన్ని జానర్లు కొన్ని నడుస్తాయి. సో పొలిటికల్ థ్రిల్లర్ నడిచే సీజన్ ఇది. అందుకని ఎంచుకున్నాం. బట్ ఎగ్జాక్ట్ డేట్కి ఎలక్షన్ల ముందు కానీ మా ఉద్దేశం కాదు. నోటిఫికేషన్ మాకు ముందే ఇవ్వలేదు కదా. బట్ ఒక సజెషన్, అది కొంచెం ఎవరైనా ఇచ్చుంటే బాగుండేది. ఒక 10 days బ్యాక్, ఒక 15 days బ్యాక్, లేదా లాస్ట్ మంత్ ప్రతినిధి రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ప్రతినిధి రీరిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ప్రతినిధి 2 బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. మీ క్యారెక్టరైజేషన్ మీరు అడిగారు. బట్ ఏంటంటే వెన్
అంటే ఇప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ అ ఫిల్మ్ అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసి ఉండొచ్చు. సి దిస్ ఇస్ అ న్యూ సెటప్, ఓన్లీ ద క్యారెక్టర్ ఆర్క్ ఇస్ మూవింగ్ ఇన్ టు దిస్ వన్. సో అనుకున్నాం కానీ బట్ వీఆర్ హెల్డ్ అప్ విత్ దిస్ అండ్ ద డైరెక్టర్ వాంటెడ్ టు, బట్ ఏంటంటే వీ ఫెల్ట్ ఇట్ ఇస్ బెటర్ టు రిలీజ్ ప్రతినిధి 2 రైట్ నౌ. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. శ్రీ విష్ణు గారు ఉన్నారు ఇప్పుడు, ఆయన బాగా ట్రెండింగ్లో ఉన్నారు కొంచెం. ఆయనకి మీరు ఒకప్పుడు ఫ్రెండ్లీ సపోర్ట్ ఎంత ఇచ్చారో మాకు తెలుసు. ఆయన సినిమాలో మీరు క్యామియోలు చేయడం, మీ సినిమాలో ఆయన, ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. మళ్ళీ మేము ఆ కాంబినేషన్ ఇప్పుడు యాక్టివ్ అయింది కాబట్టి, ఆయన యాక్టివ్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఆ కాంబినేషన్ మేము కోరుకుంటున్నాం. చేస్తాం రైట్, ఒక రైట్ ఫిలిం, రైట్ స్క్రిప్ట్, అప్పట్లో అయినా సరే రైట్ స్క్రిప్ట్. సో విల్ ప్లాన్ సంథింగ్. మొన్నే ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏదైనా చేద్దామని. సో విల్ డూ సంథింగ్. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో జర్నలిస్ట్ ఇప్పుడు అంటే మీకున్న భావజాలాలు, సామాజికం, అదే ఈ సొసైటీ మీద మీకున్న అవన్నీ ఇప్పుడు సినిమాకి తీశారు. ఫస్ట్ సినిమా అయితే నెక్స్ట్ సినిమాలు కూడా ఎలాగే ఉంటాయా, బాధ్యతాయుతంగా ఉంటాయా, లేదు? రొమాంటిక్ కామెడీ మూవీ వస్తుంది, రొమాంటిక్ పీరియాడికల్ మూవీ ఉంటుంది. అంటే నా భావజాలం కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి, నా సినిమాలో జర్నలిస్ట్ హీరో కాబట్టి ఇది ఉంది. నెక్స్ట్ సినిమాలో నా హీరో లవర్ బాయ్ ఉండొచ్చు, ప్లే బాయ్ ఉండొచ్చు. ఇక నా కంటెంట్ నేను తీసిన ప్రతి సినిమాలో జర్నలిస్ట్ హీరో కాదు కదా. సార్ ఇందులో ఏమన్నా ఈ 2 జానరాల్లో ఏమన్నా చూసారండి ఆయన? రొమాన్స్ ఒకటి, కామెడీ ఒకటి నా చెప్పారు. స్క్రిప్ట్లు చాలా విన్నారు ఆయన, నా స్క్రిప్ట్లు చాలా విన్నారు, చాలా సజెషన్స్ చేశారు. ఆయన సినిమా అంటే ప్యాషన్ అండి ఆయనకి. ఆయన వేరే థాట్స్, వేరే బిజినెస్లో అది కాదు. ఆయన గ్యాప్ వచ్చింది కదా, 4-5 years గ్యాప్లో కూడా మీరు నమ్మరు, చాలా కథలు విన్నారు, చాలా కథల మీద వర్క్ చేశారు. ఆయన కథలనే కాదు, మొత్తం సినిమా మీద స్టడీ చేస్తారు. సో నాకు ఏదైనా ఐడియా వచ్చినా నేను షేర్ చేస్తా, ఇది బాగుంది, ఇది వెళ్తుంది, ఇది జానర్ అవుతుంది. నా స్క్రిప్ట్లో ఒక 5-6 స్క్రిప్ట్లు అయినా ఉంటారు ఆయన. అండ్ అవుట్ అది కాదు సార్, రొమాంటిక్ యాంగిల్ ఏమైనా చూసారా అంటున్నారు. కామెడీ యాంగిల్ కూడా అడిగాను. రొమాంటిక్ యాంగిల్ అంటే వాళ్ళ ఆయన కామెడీ యాంగిల్ అయితే ఉంటుంది. ఈజ్ వెరీ బేసిక్. లైవ్లో ఇస్తూ ఉంటారు కదా, కొంచెం కొంచెం అక్కడ కనిపిస్తూ ఉంటాయి అవతల వాళ్ళకి కౌంటర్ వేస్తున్నప్పుడు. అది అంటే డైరెక్టర్ అయినా రైటర్ అయినా వాడు రాసుకున్నాడు అంటే వాడు ఎక్స్పీరియన్స్ చేసినట్టు కాదు కదా, సొసైటీని చూసి కదా. సో చాలా క్యారెక్టర్లు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. వాత్సాయన కామసూత్రాలు రాసిన వాత్సాయనుడు బ్రహ్మచారి తెలుసా మీకు? చాలా ఉంటుంది. అంటే హృదయం, ఇక్కడ కవి హృదయం అంటాం కదా, కవి హృదయం ఈ బ్రెయిన్లో సృష్టి అవుతుంది, ఊహా కల్పితం. సో అన్నీ వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు దొంగల మీద సినిమాలు తీయాలంటే చాలా శోభరాజు ఒకటే తీయాలి కాదు కదా, సంబంధం లేని పాపం మంచి వాళ్ళు కూడా తీస్తారు. పూరి జగన్నాథ్ బ్రహ్మాండ డాన్స్ సినిమాలు తీస్తారు, ఆయన డాన్ అయింది. మా రామ్ గోపాల్ గారు చాలా మంచి సినిమాలు తీస్తారు, ఆయన అదేనండి. ఓకే, క్లారిటీ లాస్ట్ డైలాగ్తో బాగా క్లారిఫికేషన్ వచ్చింది. ఆయన పాలిటిక్స్ మీద పెద్ద అవగాహన ఉంటుంది తెలుసా, సీరియస్ పాలిటిక్స్ మీద పట్టించుకోడు. మరి అన్ని పొలిటికల్ సినిమాలు తీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఆ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, ఇంతకీ ఎవరు ఈయన ఎవరు అనే క్వశ్చన్ ఒకటి క్వశ్చన్తో ఎండ్ చేశారు కదా, ఈయన ఎవరు ఆయన అడుగుతారు కదా, ఇంతకీ ఎవరు నువ్వు అని చెప్పి. కోట శ్రీనివాసరావు అడుగుతారు కాదు, ఈయన్ని కాదండి, జిష్యు సేన్ గుప్తా గారా, జిష్యు గారు అడుగుతారు ఎండింగ్లో. అన్ని కథనాలు నీ దానిలోనే ముందు వస్తున్నాయి, నేను అప్పుడే అనుకున్నా ఏంటో ఇంతకీ నువ్వు ఎవరు. ఆయన క్యారెక్టరైజేషన్ ఏమన్నా ఎండింగ్లో సస్పెన్స్ ఉందా? ఎండింగ్ లేదు, అప్పుడే ఆయన చెప్తారు ఆయన క్యారెక్టర్ ఏంటనేది అప్పుడే తెలుస్తుంది. ఆ టీజర్ కట్ నేను అక్కడ వరకే వేసా, ఎవర్రా మీరంతా అన్నప్పుడు నా పేరు వస్తుంది. అవును, అదే నేను అనుకున్నా, ఎవర్రా నువ్వు అన్నట్టు మీ పేరే పడింది అక్కడ. ట్రైలర్ భాస్కర్ అడగాలి, ట్రైలర్ భాస్కర్ బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మళ్ళీ ఇలాంటి సినిమాలతో ప్రతినిధి 3 నెక్స్ట్ 2034లో కాకుండా కొంచెం త్వరగా రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచిగా వస్తే అవ్వచ్చు, మీ ఉద్దేశ ప్రకారం ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని కాదు, ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే రోహిత్ గారే చేయొచ్చు, అట్లా ఏం లేదు. ఆయన 19 సినిమాలు చూడండి సార్, ఆయన ప్రాపగాండా మూవీస్ చేసిన వ్యక్తి కాదు. లేదు లేదు, మేము అనలేదండి అది చెప్తున్నా. నారా చంద్రబాబు గారు మేము కావాలంటే మిమ్మల్ని అంటాం కానీ ఆయన నారా వారి అబ్బాయి కాబట్టి ఆయన పర్సనల్గా వాళ్ళ పెదనానికి సపోర్టర్ కాదు, టీడీపీ సపోర్టర్ కాదు అని ఎక్స్పెక్ట్ చేయడం ఎంత బూతో. ఒక ఆర్టిస్ట్గా ఆయన ప్రాపగాండా మూవీస్ చేస్తున్నాడు, వాళ్ళ పెదనాన్న కోసం ఉపయోగపడుతున్నాడని కూడా అంతే బూతు. ఆయన ఆర్టిస్ట్గా చూడండి, నన్ను డైరెక్టర్ చూడండి, టీవీ మూర్తిగా చూసినా నాకు హ్యాపీ చూడండి.
యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.